గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనం ఈరోజు సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2 గురించి డిస్కస్ చేస్తున్నామండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి సర్కిల్స్ నుంచి మనకి 2 సెవెన్స్ వస్తాయి. అందులో మేము ఇక్కడ రౌండ్ అప్ చేసామండి క్వశ్చన్స్. ఇక్కడ రౌండ్ అప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏమన్నాయో వీటి నుంచి ఒక 7 మార్క్స్ గా, అలాగే ఇక్కడ డివైడ్ చేసాము, లైన్ కొట్టాము. అది కింద నుంచి అంటే 7th క్వశ్చన్ వరకు ఒక క్వశ్చన్ గా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత 9th క్వశ్చన్ నుంచి ఇక్కడ 12th లో 1 వరకు కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ 7 మార్క్స్ అనమాట. అంటే మనకి పబ్లిక్ పరంగా ఈ నెంబర్ చూసినట్టయితే 18th క్వశ్చన్ అనమాట. ఇది ఈ ఫస్ట్ 1 to 7 వరకు 18th క్వశ్చన్, అలాగే 9th to 12th వరకు, 9th to 12th వరకు సెకండ్ 19th క్వశ్చన్ గా వస్తుంది అన్నమాట మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లో. బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. రౌండ్ అప్ చేసిన క్వశ్చన్స్ వరకు మినిమం చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పారాబోలా నుంచి కూడా ఒక 7 మార్క్స్ వస్తుందండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ టాప్ 5 లో ఉన్నాయి క్వశ్చన్స్ ఇవి. ఈ 5 క్వశ్చన్స్ మనం ముందు చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ రౌండ్ అప్ చేశాను ఇక్కడ కూడా. ఇవి వీటిలో 9th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 9th 8th మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత చేసుకోండి. డలస్ పరంగా ఈ 2 క్వశ్చన్ ముందు చేసుకుని లాస్ట్ లో చేసుకోవాలండి. ఈ 7 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం టోటల్ గా. ఈ 7 క్వశ్చన్స్ కనుక మీరు జాబ్ చేస్తే ఒక క్వశ్చన్ రాయొచ్చు. మన పబ్లిక్ పరంగా ఇది 19th క్వశ్చన్ అండి పారాబోలా నుంచి. ఓకే, మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుంచి 2 7s వస్తాయండి. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 2 7s వస్తాయి. 21, 22 అనే క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో 21th క్వశ్చన్ అనేది మనకి రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. 6 రిడక్షన్ ఫార్ములాస్ చేసుకుంటే కన్ఫర్మ్ గా ఒక 7 వచ్చింది అనమాట. ఎవరైనా ఎంత డల్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఈ 7 మార్క్స్ ఇందులో నుంచి రాయగలుగుతారు. ఈ 6 క్వశ్చన్ చేసుకుంటే గ్యారంటీ ఒక 7 రాస్తాం మనం. ఓకేనండి. దాని తర్వాత దానిలోని టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ లో కూడా ఇక్కడ నేను రౌండ్ అప్ చేసినటువంటి మోడల్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఇవి కనుక చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ నేను రౌండ్ అప్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నాయో వీటిని కనుక చేయగలిగితే మీరు 2వ 7 కూడా రాయొచ్చు. అంటే 21, 22 అనే 2 క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ ఉందండి. దీని నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. 23rd క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ పేపర్ లో వచ్చిందండి. ఇవి ఇక్కడ నేను రౌండ్ అప్ చేసిన ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటిని కనుక జాగ్రత్త చేసుకోవాలి. ఈ ఆర్డర్లోనే చేసుకోండి. ఈ ఆర్డర్లో కనుక చేసుకుంటే మాక్సిమం గా మనం 7 మార్క్స్ రాయొచ్చు. ఏరియాస్ నుంచి కూడా వస్తాయి, కానీ రేర్ కేసు 90% డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తాయి. దీనిలో ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ చేసుకోండి. ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అనే క్వశ్చన్ ఉంటుందండి. ఒక క్వశ్చన్ చేసుకోండి మెయిన్ గా దీనిలో ఏరియాస్ పరంగా చూస్తే. ఇక మొత్తం మీద ఇందులో ఒక క్వశ్చన్ అయితే వచ్చి 23rd క్వశ్చన్ అనమాట. డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి 23rd క్వశ్చన్ వస్తుంది. ఇవి చేసుకోండి జాగ్రత్తగా. ఓకేనండి. ఇప్పుడు మనం 7 మార్క్స్ అనే గురించి డిస్కస్ చేసాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ అండి. మీకు ఆర్డర్లో చూపిస్తాను. అంటే ఇంపార్టెంట్ చాప్టర్ అయినా మామూలుగా జనరల్ చేసుకునే ప్రాబ్లమ్స్ అయినా ఒక ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి దాని ప్రకారం చూపిస్తానండి. 11th క్వశ్చన్ అండి. సర్కిల్స్ నుంచి మనకి 4 మార్క్స్ ఒకటి వచ్చిందండి. అది 11th క్వశ్చన్ వస్తుంది. దానిలో ముఖ్యంగా పోల్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. అలాగే లోకస్ ఆఫ్ మీద 2 క్వశ్చన్స్, అలాగే ప్యారలల్ టాంజెంట్, అలాగే ఈక్వేషన్ చేసి క్వాడ్రాటిక్ ఆబ్సిస్ అండ్ ఆర్డినెట్స్ అనే రూట్స్ అయ్యే ఈక్వేషన్స్ ఉన్నాయి. అది క్వశ్చన్ ఇంపార్టెంట్ బాగా. దాని తర్వాత పోల్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. బాగా ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట ఇవి రౌండ్ అప్ చేసినాయి. అలాగే ఇన్వర్స్ పాయింట్ మీద ఒకటి, పోల్ మీద 2 ప్రాబ్లమ్స్, ఇన్వర్స్ పాయింట్ ఒకటి. అలాగే మనం వెనక బ్యాక్ సైడ్ వస్తే లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. తర్వాత లోకస్ ఆఫ్ ఇవి చేసిన తర్వాత మిగిలిన చాలా ఉంటాయి ఇందులో మోడల్స్. కానీ ఏంటంటే మెయిన్ మోడల్స్ గురించి మాట్లాడుతున్నాం. వీటి వరకు చేసుకుంటే మనం గ్యారంటీగా 4 మార్క్స్ అని రాయొచ్చండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేటికి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి వస్తుందండి. దీనిలో కూడా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ గా రాడికల్ సెంటర్ అనే మోడల్ ఒకటి, టచ్ ఇచ్చిన కండిషన్ మీద ప్రాబ్లమ్స్, తర్వాత కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అని ఈ 3 ప్రాబ్లమ్స్ అండి. వీటి పరంగా మోడల్ వైజ్ గా కనుక చేసుకుంటే నేను ఇక్కడ రౌండ్ అప్ చేసిన ప్రాబ్లమ్స్ కనుక జాగ్రత్త చేస్తే గ్యారంటీగా మనం 4 మార్క్స్ రాయొచ్చు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ అండి. లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ అనే మోడల్ కూడా ఒక ప్రాబ్లం ఇవ్వండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని వరకు కనుక చేసుకుంటే మనం 12th క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 14 ఇవి ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి వస్తాయండి. 13, 14 అనేవి మనకి ఏంటంటే ఎలిప్స్ నుండి 13, 14 వస్తే హైపర్బోలా 15 వచ్చింది. అయితే ఇక్కడ అక్కడ ప్యారలల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. సేమ్ మోడల్స్ ఉంటాయి, కొన్ని అవి రిపీట్ అవుతాయి. వాటి మీరు జాబ్ చూసుకుంటే ఒక దానిలో చేస్తే 2 దానిలో కూడా కవర్ అవుతుంది. అయితే పర్టికులర్ ఇందులో 2 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే మనం అక్కడ లిస్ట్ చూద్దామండి. ఇక మెయిన్ గా ఇక్కడ నేను రౌండ్ అప్ చేసిన 2 క్వశ్చన్స్, నెక్స్ట్ ఇక్కడ ఈ రౌండ్ అప్ చేసినటువంటి క్వశ్చన్స్. వీటిలో మనకి ఈ 14th క్వశ్చన్ కదండి. ఈ 14th క్వశ్చన్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలిప్స్ లో మన హైపర్బోలా కూడా 15th క్వశ్చన్ కవర్ అవుతుంది ఈ మోడల్ ప్రాబ్లం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసుకోవాలి. ఫార్మ్స్ మీద అనేవి ఇక్కడ 6th క్వశ్చన్ ఉంది. అలాగే 10th లో 1 అనే క్వశ్చన్ ఉందండి. ఇవి ఫార్మ్స్ మీద కన్ఫర్మ్ గా క్వశ్చన్ అడుగుతాను. ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ పర్టికులర్ మనం 13, 14 మాట్లాడుతున్నాం కాబట్టి ఎలిప్స్ పరంగా ఈ క్వశ్చన్స్ అని చేసుకుంటే మీరు గ్యారంటీగా 2 4 ఉన్నాయి కాబట్టి 2 4 నుంచి మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉందన్నమాట వీటిలో. అలాగే ఇంకొక ఎలిప్స్ లోనే ఇంకొక ప్రాబ్లం డైరెక్టర్ సైకిల్ ప్రాబ్లం ఉంటుందండి. అది కూడా మనం చేసుకోగలిగితే గ్యారంటీగా 2 4 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎలిప్స్ నుండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. 15th క్వశ్చన్ అనేది హైపర్బోలాలో ఇక్కడ మనకి ఆర్డర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని కూడా వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3rd ప్రాబ్లం 4th ప్రాబ్లం అండి. ఈ 3rd ప్రాబ్లం 4th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ అనేది ఎలిప్స్ కూడా మనకి ఆల్రెడీ చూపించాం మనం 14th క్వశ్చన్ గా. ఇక్కడ కూడా అవి ఆ ప్రాబ్లమ్స్ అనమాట. ఆ మోడల్స్ బాగా ఇంపార్టెంట్. కన్ఫర్మ్ గా ఇట్ల నుంచి ఒక ప్రాబ్లం అయితే కన్ఫర్మ్ వచ్చింది ఆ మోడల్ పరంగా. అయితే ఈ 15th క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్స్ మనం ఏవైతే రౌండ్ అప్ చేసామో ఇంతవరకు కనుక చేసుకోగలిగితే మనం గ్యారంటీగా ఇందులో 4 మార్క్స్ రాయగలుగుతాం. నెక్స్ట్ అండి
మనకి 16th క్వశ్చన్ అండి. 16th క్వశ్చన్ వచ్చి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ ఉంది. అందులో నేను ఇక్కడ రౌండ్ అప్ చేసినటువంటి మోడల్స్ ఏమన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి గ్యారంటీగా వీటి నుంచి మనకి 16 క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. అయితే దీనిలో డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో దీనిలో సబ్ కాన్సెప్ట్ అనేది ఇంకోటి ఉంది, ఏరియాస్ అనేది ఉందండి. ఏరియాస్ అనేది కూడా ఉంది. దానిలో ఒక ప్రాబ్లం అనేది మనం పర్టికులర్ చేసుకుని సరిపోతుంది. మెయిన్ ఈ క్వశ్చన్స్ కవర్ చేసుకుని నెక్స్ట్ ఏరియాస్ లో ఒక క్వశ్చన్, ఈ ఫస్ట్ క్వశ్చన్ కనుక చేసుకోగలిగితే, రౌండ్ అప్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ చేయగలిగితే మాక్సిమం గా మనం 4 అనేది రాయడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ అండి మనకి యాక్చువల్లీ ఏంటంటే మనం అన్ని 4 చూపిస్తున్నాము. 7 క్వశ్చన్స్ యాక్చువల్లీ మనం ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని చాప్టర్ నుంచి పెడుతున్నాం అండి, కొన్ని లిమిటెడ్ గా పెడుతున్నాం కాబట్టి అన్ని 4 కూడా చూపిస్తున్నాము. కొంతమంది చాయిస్ గా తీసుకుంటూ ఉంటారు, అయినప్పుడు కూడా చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అండి. ఇక్కడ మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చేది, అది 17th క్వశ్చన్ వస్తుందండి. దీనిలో లీనియర్ ఫార్మ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం రౌండ్ చేసాం, ఇక్కడ లీనియర్ ఫార్మ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ రౌండ్ చేసినాయి. ఇవి మెయిన్ గా చేసుకోవాలండి. ఇక్కడ 18th అలాగే 21, 22, 10th క్వశ్చన్ వీటి పరంగా కనుక మనం చేసుకుంటే మాక్సిమం వీటి నుంచి లీనియర్ ఫార్మ్ అనేది కొడుతారండి. ఆ తర్వాత వేరియబుల్ సపరబుల్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఇక్కడ వేరియబుల్ సపరబుల్స్ అనేవి 1 and 14 క్వశ్చన్స్, ఈ 2 కూడా క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకుంటే ఈజీగా మీరు దీన్ని కవర్ చేయగలుగుతారు. దీన్ని కూడా ఓకే అండి. మనం ఇప్పుడు 7 లో 4 అయిపోయినాయి కదా. అలాగే 2 మార్క్స్ చాప్టర్ కూడా కొన్ని ఉన్నాయి. కనీసం మెయిన్ మోడల్ చేసుకున్నా కానీ మనం ఈజీగా 2 మార్క్స్ కొన్ని రాయించండి. వాటిలో ఇంపార్టెంట్ మోడల్ సర్కిల్స్ వచ్చేసి 2 టూల్ వస్తాయి మనకి. ఫస్ట్ 1 and 2 క్వశ్చన్స్ ఉంటాయి ఈ చాప్టర్ నుంచి. అయితే వీటిలో పర్టికులర్ గా మెయిన్ గా కాన్సెంట్రిక్ సర్కిల్ మీద, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్ మీద, అలాగే పారామెట్రిక్ ఈక్వేషన్స్ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ రౌండ్ అప్ చేశానండి. వీటి వరకు చేసుకుంటే మెయిన్ అందులో రెండిట్లో ఒకటి కవర్ అవుతుందండి మెయిన్ మోడల్స్. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్ అండి. కాంజుగేట్ పాయింట్స్ వీటి వరకు మీరు చేసుకోవాలండి. బాగా ఇంపార్టెంట్ మోడల్ వరకు నేను ఇందులో పెట్టడం జరిగింది. మేము మాక్సిమం గా 2 అవకాశం ఉంది, కనీసం ఒకటైనా గ్యారెంటీ రాయగలుగుతామండి మనం పెట్టినటువంటి మోడల్, రౌండ్ అప్ చేసిన మోడల్స్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ సెట్ నుండి 3rd క్వశ్చన్ వస్తుంది మనకి ఎగ్జామ్ పేపర్ లో. దానిలో మెయిన్ గా ఫార్ములాస్ మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్స్, అలాగే రాడికల్ యాక్సిస్, అలాగే కట్ ఆర్తోగోనల్, ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ 3 ఫార్ములాస్ లో రాసిన ఒక మార్క్ వస్తుంది మనకి. అయితే వాటిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ మీద 2 క్వశ్చన్స్, అలాగే కట్ ఆర్తోగోనల్ మీద 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. వీటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా పెట్టడం జరిగింది కాబట్టి వీటి వరకు కనీసం చేసుకోండి. గ్యారెంటీ వస్తే 2 మార్కులు రాయించండి, ఫార్ములా పరంగా 1 మార్క్ అని రాయించండి వస్తుందండి. నెక్స్ట్ మనకి పారాబోలా నుండి ఒక క్వశ్చన్ వస్తుందండి. 4th క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ లో. వాటిలో ముఖ్యంగా ఈ టాప్ 5 క్వశ్చన్స్ నుంచి వచ్చేది గ్యారెంటీగా, ఎందుకంటే ఫోకల్ డిస్టెన్స్ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో అవి బాగా ఇంపార్టెంట్. తర్వాత 1 ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఇస్ అదర్ ఎక్స్ట్రిమిటీ కనుక్కోవడం, అదొక ప్రాబ్లమ్. తర్వాత కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అండి. తర్వాత వర్టెక్స్ ఫోకస్ ఇస్తే దాని మీద ఒక క్వశ్చన్ అండి. ఈ 3 మోడల్స్ మనం కవర్ చేసుకోగలిగితే గ్యారెంటీగా మనం 2 మార్క్స్ అనేది కవర్ చేయగలుగుతాం పారాబోలా నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ అండి మనకి హైపర్బోలా నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అది 5th క్వశ్చన్ గా వస్తుంది మన ఎగ్జామ్ పేపర్ లో. దానిలో ఇక్కడ నేను ఇక్కడ రౌండ్ అప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ వీటి మాత్రం చాలా కేర్ఫుల్ గా చేయండి, గ్యారెంటీ వీటి నుంచి వస్తుంది. ఇవి కాకపోతే ఫర్దర్ గా ఇక్కడ నేను రౌండ్ అప్ చేశానండి. డెఫినేషన్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా, అలాగే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అండి. వీటి వరకు మీరు జాగ్రత్త చేసుకోండి. ఇంతవరకు మీరు చేయగలిగినా మీరు గ్యారెంటీగా 2 మార్క్స్ రాయొచ్చు. నెక్స్ట్ అండి యాక్చువల్ ఏంటంటే మనకి 2 మార్క్స్ పరంగా డెఫినెట్ లో చాలా ఎక్కువ ఉంటాయి. డాలర్స్ పరంగా చూస్తే కవర్ చేయలేరు కాబట్టి ఫార్ములా బేస్ ప్రాబ్లం కాబట్టి మనం వాటిని స్కిప్ చేసాం. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక 2 మార్క్స్ వచ్చి చాలా సింపుల్ గా మనం 2 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ అంటాం. ఆర్డర్ డిగ్రీ మీద ఇక్కడ నేను రౌండ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి కనుక మీరు జాగ్రత్త చేసుకోగలిగితే గ్యారెంటీగా మనం ఇందులో 10th ప్రాబ్లం అనేది రాయగలుగుతాం ఎగ్జామ్ పేపర్ లో. ఓకేనండి.